ఇంకా అనుమానం కొనసాగిస్తున్న వెంకటేష్ రాత్రి పిల్లల ముందే భార్యకు నిప్పంటించాడు ఈ కిరాతకుడు. అడ్డొచ్చిన కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారైపోయాడు. త్రివేణి మరణించగా అటు కూతురు చిన్న చిన్న గాయాలతో బయటపడింది. సో విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ మహిళే భార్య త్రివేణి. నల్గొండ జిల్లాకు చెందినటువంటి వెంకటేష్ త్రివేణి ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. వారిద్దరికి ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారు. సో మొదటగా భార్యపై అనుమానంతో పదే చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు, ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు, ప్రతిదాని గొడవ పడుతూ ఉండేవాడు, విసిగించుకుంటూ ఉండేవాడు. ఆ భార్యతో ఎప్పుడు చూసినా గొడవ తట్టుకోలేక ఇక భార్య సహించేది లేదన్నట్టుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా వెంకటేష్ 2-3 సార్లు వెళ్ళిపోయి బ్రతిమిలాడి నేను మారిపోయాను, మంచిగా ఉందా, మన పిల్లల్ని పెద్దగా మంచిగా చూసుకుందాం, మంచి చదువులు చదివిద్దాం, మనం కూడా మంచి జీవితాన్ని గడుపుదామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాడంట. అయినా ఇంకా అనుమానం మారలేదు. ముందస్తుగా స్కెచ్లో భాగంగానే ఆ మహిళని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, తన పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. సో ఆ పిల్లలు చూస్తూ ఉండగానే భార్యకు నిప్పంటించి హతమార్చాడు. ఆ సంఘటనలో కూతురు ఏడుస్తోంది. కూతురు కొంత ఇబ్బంది, అంటే తన తండ్రిని వారిస్తోంది. అమ్మనిలా చేయకు, కొట్టకు, నిప్పంటించకని చెప్తున్నటువంటి ఆ కూతురిని కూడా ఆ మంటల్లో తోసేసి అక్కడి నుంచి పరారైపోయాడట. సో ఈ సంఘటనలో త్రివేణి సజీవంగా దహనమైపోయింది. అటు గాయాలతో కూతురు మాత్రం బయటపడింది. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు సంఘటన స్థలం నుంచి. నిర్మల, సో అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఏం చెప్తున్నారు? ఎన్ని రోజులుగా వారు నల్లకుంటలో ఉంటున్నారు? సో వారి మధ్య ఎటువంటి గొడవలు జరుగుతూ ఉండేవి? ఇంతకీ భర్తకి ఆ భార్యపై ఎందుకు అనుమానం కలగాల్సి వచ్చింది? సో భార్య ఎక్కడైనా తను ఇంతలా గొడవ పెట్టడం, కొట్టడం, చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో కంప్లైంట్ చేసిందా? ఎస్ మనోజ్, ఇక్కడైతే వాళ్ళు నల్లకుంటలో సంవత్సరం కాలం పాటుగా ఇక్కడ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు నల్గొండకు చెందినటువంటి హుజురాబాద్ నివాసులుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తరచుగా కూడా భార్యతో గొడవ పడేవాడు భర్త అని చెప్పేసి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా భయాందోళనకు గురి చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల ఆల్రెడీ వాళ్ళకు గొడవ జరిగినట్టుగా, ఆ గొడవ జరిగిన ఆ క్రమంలోనే భార్యను బాగా కొట్టినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే డోర్ పెట్టుకొని ఇంట్లోనే కూతుర్ని అలాగే కొడుకును కూడా ఇక్కడ తను చాలా హింస పెట్టాడు అని కూడా తెలుస్తుంది. అదే విధంగా తను అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక పెద్ద సౌండ్ ఇంట్లో నుంచి రావడంతో హుటహుటిన వాళ్ళు అలర్ట్ అయిపోయి డోర్ కొట్టగా ఇంట్లో నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తూ ఉండడంతో వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఇదే ఇల్లు వాళ్ళు నివాసం ఉంటున్నది కూడా ఈ ఇంట్లోనే మొత్తం జరిగింది. అంతా కూడా ఈ ఇంట్లోనే తను చేయడం కూడా జరిగింది. ఈ ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నప్పటికీ ఇక్కడే తరచు గొడవలు పడుతూ ఉన్నారు. ఇక్కడే జరుగుతుంది విషయం అంతా అని కూడా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నివాసం ఉంటున్న చాలా మంది కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎప్పుడు వీళ్ళు చూశారు, ఎలా తెలిసింది అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం పూర్తిగా. అమ్మ, వీళ్ళు వెంకటేష్, త్రివేణి అనే ఇద్దరు కూడా వీళ్ళు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారమ్మా? ఇప్పుడు సంవత్సరం అయింది మేడం ఉండబట్టి. సంవత్సరం అయింది కానీ ఫస్ట్ ఆమె భార్య వచ్చినప్పుడు వాడు రాకుంటే రెంట్కు ఇవ్వమని వచ్చినప్పుడు మేము అడిగినాం, మరి నీ భర్త ఏడి త్రివేణి, మరి నువ్వు ఒక్కదానే వచ్చినావు సామాన్ వేసుకుని ఏడని అంటే ఇంటికాడ వ్యవసాయం చేస్తుండని చెప్పారు. వ్యవసాయం చేస్తుండని చెప్తే ఏమనుకుంటాం మేడం, మరి ఇది వ్యవసాయం ఏముందని అనుకుంటావు. సరలే అని ఇక అనుకున్నది. ఇక అటు ఇటు 4 రోజులు ఉన్నది. ఉన్నాక యాన్న ఒక్కడ పని దోలాడుకొని పోతుంది, హోటళ్లకు పోతుంది. ఇక తన పిల్లలు సాదుకుంటుంది, ఇక తన తిప్పల తన పడుతుంది. తన తిప్పల తన పడుతుంది, పోతుంది, వస్తుంది మేడం. వచ్చినాక ఒక 2 నెలలకు వచ్చిండు వాడు మా బుజ్జికి. రాడు వచ్చినాక తన 2 నెలలకు వచ్చిండు. ఏం త్రివేణి, మరి ఇంటికాడ వ్యవసాయం అన్నాం కదా నువ్వు, మరి వచ్చిండు 2 నెలలకు వచ్చిండు కదా రాడన్నాం అంటే వచ్చిండు అక్క అని. అప్పుడు తర్వాత చెప్పింది, ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఇట్లా దిర్శన్ నగర్లు ఉండరాట. దిర్శన్ నగర్లు ఉంటే ఇట్లా గొడవ కొట్టుకొని చేసి వాడు పెట్రోల్ కూడా తాగినా అని లచ్చి ఇచ్చిన అక్కకు. ఇక తాగి ఇట్లా గొడవలు పెట్టుకొని దిర్శన్ నగర్ సొమ్ములు అమ్మటం, బీరువాలు అవన్నీ అమ్ముకోవటం, పెట్రోల్ తాగినా అంటే 20,000 అప్పు తెచ్చి వాడిని బాగు చేయించి చూపించిందంట. ఎవరు? వెంకటేష్ తాగిండా? వెంకటేష్ తాగిండని వాడు ఉత్త డూబు దీన్ని ఏదో నోటి చేయాలని అయితే చూపిస్తే ఏం లేదనంటే ఇంటికి తీసుకొని వచ్చిందంట. అక్కడ దిర్శన్ నగర్లో ఉండంగా మరి ఇక్కడికి వచ్చినాకనైతే వాడు ఇక 2 నెలలకు 3 నెలలకు ఇట్లా రావటం, గొడవ పెట్టుకోవటం,
అక్కడ ఉండటం, ఫోన్లు చేయటం, ఆ అరవటం, ఈ అమ్మకు ఆ పొల్లకు మా బుజ్జికి పిలిచి ఇట్లా అంటుండి ఇట్లా చేస్తున్నాను వాళ్ళకి వినిపించటం చేస్తుంది. భర్త భార్యలుగా మేడం వాళ్ళ మధ్యన ఏముంటాయో ఏం పోతాయో, నువ్వు కష్టం చేసుకునేదని చేసుకో త్రివేణి, ఇక వానితో పట్టించుకోకు, నీ పిల్లల సాదుకో అని అన్నాం. అన్నాక ఇక మంచిగుంటూనే ఉండరు, చేస్తూనే ఉండరు, ఇక వాడు వస్తూనే ఉండరు, రావద్దని ఇక ఇట్లనే గొడవ పెట్టుకొని ఏంటంటే మా మామయ్యని పెట్రోల్ పోసి తగలబెడుతురు అక్క అని చెప్పింది. ఎవరెవరు అంటే మా అన్న, మా డాడీ, తమ్ముడు, కొడుకు అంటే కొడుకు వెంకటేష్ కొడుకు ఉన్నాడు మేడం. వెంకటేష్ కొడుకు కూడా ఉన్నాడు. అంటే 11 సంవత్సరాలే కదా పిల్లగాడు, మరి అంత 8 ఏళ్ళైనా మరి ఆయన అమ్మ మీద వీడు ఏం చేసేదంటే ఇంకా మీ అసొంటోళ్ళు ఇసొంటోళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ అడిగి ఉన్నదోటి లేనిదోటి ఆ ఫోన్లో చెప్పేది. కానీ పనికి పోయేసాం. మేమైతే ఇంతవరకు కళ్ళతో చూడలేదు. కొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పేది. మేమైతే ఇంతవరకు చూడలేదు మేడం. ఈ అమ్మ ఏం చేసేది అంటే త్రివేణి ఇంట్లో ఉన్నప్పుడు మరి వెంకటేష్ లేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేదా? ఎందుకంటే అనుమానం ఉంది అంటున్నారు, అనుమానంతోనే ఇచ్చేసాడని అంటున్నారు కదా, అట్లా ఎవరైనా ఇంటికి వచ్చేవారు? లేదు మేడం, నేరు కూడా కాలేదు. మాకెట్లా తెలుస్తుంది మేడం? ఏమున్నది మనకైతే తెలియదు కదా. మేము చూసినంత చెప్పైతే ఈ అమ్మ అయితే ఈ అమ్మ, మా పాప, ఈ పొల్ల, మేమందరం ఈడ అమ్మోళ్ళ అరుగు మీద కూర్చొని మాట్లాడతాం. రేత్రి 9-10 దాకా కూడా మాట్లాడతాం. అట్లాంటిదానికి ఈ అమ్మ చూస్తుంది ఆ పిల్లల్ని చూసుకొని, ఆడపిల్ల కాబట్టి జడేస్తుంది, ఇంత పెడుతుంది, తింటారు, చూసుకుంటారు, బడికి పోతారు. ఇక ఆయాల మంగళవారం నాడు పొద్దుతాం చూసిందే మేడం. ఇక తనని చూడలేము మేము చూడలేదు మేడం. ఇక అంతే. ఇక కానీ కష్టం చేసుకుంటారు. కానీ వాడు ఉండొద్దు భూమి మీద, ఆ పోరడు కూడా ఉండొద్దు మేడం. ఎందుకు ఆ పిల్లోడిని ఎందుకు ఉండొద్దు అంటున్నారు? ఆ పిల్లోడిని ఎందుకు ఉండొద్దు మొత్తం కారణం వాడే. పెట్రోల్ పోతుంటే చూసుడు, తెచ్చింది, సట్ల పోసింది, వాడు ఇట్లా తొంగబడి చూసింది, తండ్రితో రోడ్డు దాకా ఉరికింది, అన్నీ మంచిగా డేర్ కాపాడుతున్నాయి మేడం. సీసీ ఫుటేజ్లో సీసీ కెమెరాలు కనపడుతున్నాయి. వాళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తారని పోరాదని చూస్తుండు. వాడు 2 సార్లు బయటకు వచ్చిండు. వాడు పెట్రోల్ పోసి 2 సార్లు బయటకు వచ్చిండు. ఇంకా